నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. నేపాల్ చైనా సరిహద్దుల్లో ఆకస్మిక వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెన. నేపాల్ ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన స్థానిక అధికారులు. మూలుగు తప్పుడు ప్రచారం చేస్తే నాశనమైపోతావు, కేటీఆర్ అంటూ ఫైర్ మంత్రి సీతక్క అయ్యారు. చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వివరించండి. కేటీఆర్ మీ చెల్లి నీ మీద దుమ్మెత్తి పోస్తుంది, ఆమె సంగతి ఏందో చూడు. నాతో పెట్టుకుంటే నీకు వచ్చేది ఏమి లేదు. నీలాగా కుల బలము, తన బలము, అహంకార బలము నా వద్ద లేదు. నాకెవరూ లేరు. ఉన్న అన్న కూడా ఉద్యమంలో చనిపోయాడు. నాకు నియోజకవర్గమే నాకు అండ. మూలుగు ప్రజలు దీవిసే మంత్రిని అయ్యానని అన్నారు. నువ్వు నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు నేను మంత్రి అయితే కేటీఆర్ తట్టుకోవట్లేదు. అభివృద్ధికి అందరూ సహకరించండి. అబద్ధపు ప్రచారంతో కేటీఆర్ నాశనమైపోతాడు. ఇంట్లో ఆడబిడ్డను నువ్వు కుట్రలు కుతంత్రాలతో వేధిస్తున్నావు. మూలుగులో ఇందిరమ్మ పాలన, ప్రజాస్వామ్య పాలన సాఫీగా సాగుతుంది. ఇబ్బందులు నిర్బంధాలు లేవు. నా మీద ఉన్న అభిప్రాయాన్ని మూలుగు అభివృద్ధి అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారు. పక్కా నియోజకవర్గాలతో చిత్తుగా ఓడిపోయి అక్కడ ఎవరు పట్టించుకోక ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు. కేటీఆర్ నిజంగా మనిషి అయితే పోలీసు రాజ్యం మూలుగులో ఉందని నిరూపిస్తావా? మీ హయాంలో మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. లక్ష్మీదేవిపేట, చెల్వాయితో పాటు ఎన్నో గ్రామాలు యువకుల మీద మీరు కేసులు పెట్టి వేధించారు. చర్చకు సిద్ధమా? మూలుగులో శాంతియుత వాతావరణం ఉంది. ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని అన్నారు. ఇక్కడ పోలీస్ అధికారులు ఎన్ని కేసులు పెట్టి ఎంతో మందిని జైల్లో పెట్టిరో నీకు నిజంగా మనిషి అయితే నువ్వు వివరించాలి, వివరాలతో సహా ప్రకటించాలి. ఎంతో మంది మీద ఎఫ్ఐఆర్ అయింది, ఎంతో మంది జైలుకు పోయిర్రు, ఎంతో మందిని మేము హింసించినాం, ఏ రకంగా ఇబ్బంది పెట్టినో వాస్తవాలతో సహా రా. లేదా నేను సవాల్ చేస్తా ఉన్నా, నీ గవర్నమెంట్లో అనేక మంది మీద, మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, లక్ష్మీదేవిపేట కావచ్చు, కొట్లాపురం కావచ్చు, చల్వాయి కావచ్చు, ఇంకోకడ కావచ్చు, వివరాలతో సహా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు ఎంతసేపు అబద్ధాలను ట్విట్టర్లను ఫేస్బుక్లను చెప్పుకోవడము, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని, మా నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి కుట్రతోటి నువ్వు పాపం వాళ్ళని ప్రేరేపించి పంపించిన మీ వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేల మనసంతా కూడా వాళ్ళ లోపల కూడా ఒకటి ఉంది. అరే ఎందుకు పోతున్నాము, కేటీఆర్ చెప్తాను అందుకనే పోతున్నామయ్యా అని చెప్తాము. మంగళవారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గత 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నోటికొచ్చిన హామీలు, నోటికి వచ్చిన వాగ్దానాలు, 420 హామీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు అని డైలాగులు కొట్టి గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు మాది గ్యారంటీ అని బ్యాండ్ పేపర్ మీద రాసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేకపోయాడు. తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. తెలంగాణ రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి విసిరితే స్వీకరించి నేను వచ్చాను. బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డి, బేసిక్ నాలెడ్జ్ లేని తెలిసినా కూడా ముఖ్యమంత్రి ముచ్చట పడుతున్నాడు కదా అని సవాల్ను స్వీకరించాను. ఇక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పాను. జూలై 8 తారీఖున 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కు వస్తాము. మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చించామంటే ఇవాళ రేవంత్ రాకుండా ఢిల్లీకి పోయాడు. ఒకవేళ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ మంత్రి కానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులను పంపుతారని అనుకున్నానని అన్నారు. మా పార్టీ తరపున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం. ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి.
11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేడు మహబూబాబాద్ జిల్లా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా 5 మంత్రులు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పర్యటన 400 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు మహబూబాబాద్ మండలం సోమ్ల తాండాలో 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ అనంతరం బహిరంగ సభ పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయకులు, కేసు ముద్ర మున్సిపాలిటీ 300 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు. మహబూబాబాద్లోని కేసముద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రోడ్ల భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహబూబాబాద్ మండలం కేసముద్రంలో మంగళవారం పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, కనకయ్య, నాగరాజు, విప్ రామచంద్ర నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసముద్ర మండలంలో 175 కోట్ల వ్యయంతో నిర్మించే R&B పరిధిలో పలు రోడ్ల, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసముద్రం ముఖ్యమంత్రి సలహాదారులు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి గారి సొంత మండలం, వారి పిలుపు మేరకు మహబూబాబాద్ పర్యటనకు వచ్చారు. కేసీఆర్ గారు పక్కకున్న పోరాటాల జిల్లా మహబూబాబాద్ లాంటి వెనుకబడి జిల్లాలో ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అందుకని ఇవాళ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం కట్టుబడి ఉన్నాం. ఇవాళ R&B మన ఫైనాన్స్ మినిస్టర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆమోదంతో 6,600 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవాళ టెండర్లు కూడా పిలవడం జరిగింది. పనులు కూడా మొదలైనవి. ఇంకా హ్యామ్ మోడల్లో 12,000 కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్ R&B, మన సీతక్క డిపార్ట్మెంట్లో మరొక 17,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబల్ రోడ్గా ప్రతిదీ బీటీ రోడ్గా వేసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ మంత్రులందరం కట్టుబడి ఉన్నాం. మన ప్రభుత్వం కొత్తలో ప్రతిపక్ష నాయకులు ఏమన్నారు, ఈ ప్రభుత్వం ఉండదు, వచ్చిన 2వ రోజుకని మొదలు పెట్టిండు. కానీ 8 లక్షల కోట్లతో అప్పిస్తే అప్పులకు వడ్డీ కడుతూ, వసూలు కడుతూ ఒక్కొక్కటి చెప్పని సన్నబియ్యం వరకు నిన్నటి వరకు అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఒక దారిలో పెడుతూ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ముందుకు పోతున్న సందర్భంలో
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ స్తంభం మీద నుంచి కింద పడి తీవ్ర గాయాలు. మదీనాగూడ సిద్ధార్థ నర్సింగ్ హోంలో చికిత్స ట్రీట్మెంట్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసిన హాస్పిటల్ యాజమాన్యం బిల్లు కట్టాక చావు కబురు చల్లగా చెప్పిన వైద్యులు. ఆసుపత్రి ముందు ఆందోళనకు చేస్తున్న మృతుని బంధువులు. వరి నాట్ల వేసిన ఎమ్మెల్యే వేముల. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సాధారణ రైతులా మారారు. తన వ్యవసాయ క్షేత్రంలో వరి నాట్లు వేయడానికి ముందు స్వయంగా వారి నారు పంచారు. వ్యవసాయ కూలీలతో సమానంగా దుక్కి దున్ని నారు పంచారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాసే పత్రికలను, టీవీలపై దాడులకు ఉపక్రమించడం సరికాదు. ఉద్యమ సమయంలో మాదిరి తిరిగి సెంటిమెంట్లను రగిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాబా బొమ్మడుదులు టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు అని, వాళ్ళ గురించి అనుకూలంగా చూపించే టీవీ ఛానల్ తెలంగాణ ఛానల్ అని. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడవద్దు, మేము చేసిన తప్పిదాలు రాయవద్దు, ఛానల్లో చూపించవద్దు అంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడినా రాసినా ఆంధ్ర ఛానల్ అంటున్నారు. కేసీఆర్ ఎన్టీ రామారావు దగ్గర బీఫామ్ కోసము అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకున్నారు. కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. టీఆర్ఎస్ స్నేహితులంతా ఆంధ్ర వాసులే అయినా తిరిగిన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మిత్రులందరూ ఆంధ్ర వాళ్ళే. కేటీ రామారావు చదువుకున్నది గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో చదివి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు, వాళ్ళ గురించి అనుకూలంగా చూపించేటువంటి టీవీ ఛానల్లే తెలంగాణ ఛానల్ అని చెప్పి, ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు, మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు, మా దరిద్ర 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో మీరు అక్కసుతోటి తెలంగాణలో ఆంధ్ర ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను మళ్ళీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి, కేసీఆర్ అయినా కానీ ఎన్టీ రామారావు దగ్గర పోయి బీఫామ్ తీసుకున్నటువంటి ఆంధ్ర పరిపాలకులుగా ఉన్నప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసిన వాళ్ళే. ఈరోజు వాళ్ళ అవసరాల కోసము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తీసుకొస్తున్నారు. ఇంతకు ఈ కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు కూడా కేవలం కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన బీఫామ్ కోసము అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు. మరి తారక రామారావు అని పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదు, కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో వీళ్ళున్నంత కాలము స్నేహం, కేటీఆర్ గారి స్నేహితులంతా ఆంధ్రవాసులు రాజులే. ఈయన తిరిగినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులంతా ఆంధ్రవాసులే. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అసోసియేషన్లో సంబంధాలు చూడడమే కాకుండా నూతన వధూవరులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఎంతో కష్టపడి మ్యారేజ్ బ్యూరోను ముందుకు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయమన్నారు. సమాజంలో జరుగుతున్న దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని మంచి సంబంధాలు తేవడంలో ఈ మ్యారేజ్ బ్యూరో ఎంతో తోడ్పాటు అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ మ్యారేజ్ బ్యూరో సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనాడు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిస్టర్ ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారో
చాలా హార్డ్ వర్కింగ్ మ్యాన్, కష్టపడుతూ పైకి వస్తున్న వ్యక్తి. మరి మంచి క్రమశిక్షణతోటి ఈ సంస్థ నడిపిస్తూ సంస్థ అన్ని రంగాల్లో ముందు తీసుకునే వ్యక్తి. ఈనాడు సంస్థలో చాలామంది పనిచేస్తూ వాళ్ళు మంచి సంబంధాలు చూస్తూ కూడా వేరే ఎవరికి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా చూసుకొని వాళ్ళకి ఆపద వచ్చినా కానీ వాళ్ళ దగ్గరుండి అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే నేచర్ మరి ఈ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు ఉన్నది. వాళ్ళు కేవలం పెళ్లి చేసి వదిలిపెట్టడమే కాకుండా వాళ్ళు వధూవరులు మరి ఇరు కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నారో కూడా తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు సహకరిస్తూ వాళ్ళ వెంబడే ఉంటూ వాళ్ళకు సహకరించే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి గతంలో పెళ్లి చూపులు అంటే ఎక్కడో చూసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా వీళ్ళే స్వయంగా దగ్గర చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది ఫారెన్ సంబంధాలపైన ఇష్టపడి పంపిస్తూ ఆడిపోయిన తర్వాత 1 yearలో పట్టిన సంబంధాలు విడాకుల వరకు వస్తున్న సంగతి చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా మరి చాలామందికి నమ్మకస్తులుగా ఉన్న ఈ తెలంగాణ బ్యూరో వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మీరు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. డబ్బుల గురించి కాకుండా మంచి సంబంధాలు ఏర్పాటు చేసేసి మంచి పెళ్లిళ్ళు చేసి మీ సంస్థకు మంచి పేరు వచ్చే విధంగా పనులు కోరుకుంటున్నాను. జై హైదరాబాద్ తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై ఎవరు ఏం చేశారనే అంశంపై ఓపెన్ డిబేట్కు సవాల్ విసరగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్ను స్వీకరించారు. సీఎం ఎక్కడైనా వేదికను సూచిస్తే తాను చర్చకు సిద్ధమని స్పష్టంగా ప్రకటించిన కేటీఆర్ ఈ నెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ క్లబ్ రావచ్చన్న వార్తతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విపరీతంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరే అవకాశాన్ని పరిగణలోకి తీసుకుని పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కేటీఆర్ ముందుగా చెప్పినట్టు చింతమడక, కొడంగల్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో ఎక్కడైనా చర్చ జరగడానికి తాను సిద్ధమని ప్రకటించినప్పటికీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను వేదికగా ఎంపిక చేశారు. రాజకీయ చర్చ పేరుతో మొదలైన ఈ పరిణామం పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు. ఈ మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు ఉందన్న సమాచారం రావడంతో న్యాయవాదులు హుటాహుటిన కోర్టు నుండి బయటకు వచ్చారు. వెంటనే మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. డాగ్ బంగ్ స్క్వాడ్తో కోర్టు ప్రాంగణంతో పాటు కోర్టు హాల్లో తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా ఈమెయిల్ రావడంతో న్యాయమూర్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరైతే ఈమెయిల్ పంపారో వారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నగరకు బాంబు బెదిరించని చెప్పేసి ఒక కాల్ తీసుకోవడం జరిగింది. సిటీ సివిల్ కోర్టు, మల్కాజ్గిరి కోర్టు, హైదరాబాదు, సికింద్రాబాద్, ఈ 3 కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఏదో ఒక అక్కతాయిలు చేసినా కావాలని మరి ఆట పట్టించడానికి తెలియదు. ఎవరైతే చేసిరో వాళ్ళను కఠినంగా ఖండించాలని ఆ కాలు ఇది చేసి నేను సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తీవ్రంగా ఖండిస్తున్నాను. సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు చెప్పారు ప్రకారంగా ఇందులో అన్ని తనిఖీలు జరుగుతున్నాయి. బాగుంది అని చెప్తే చాలా అందరికీ ఇబ్బంది అవుతుంది. క్లయింట్స్కి ఇబ్బంది అవుతుంది, తర్వాత అడ్వకేట్స్కి, లిక్విడేటర్స్కి, తర్వాత జడ్జెస్కి, స్టాఫ్కి, ఇంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ కంపల్సరీగా బౌన్స్ స్కౌట్స్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలి, డిటెక్టర్స్ పెట్టాలి. అప్పుడే మనకి ఏదైనా సేఫ్నెస్ ఉంటుంది. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే నా కమిటీ వైపు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ అందరికీ కంపల్సరీగా బాంబ్ డిటెక్టెడ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టాల్సింది. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓన్లీ వాళ్ళకి అలౌ చేయాల్సింది. అప్పుడే మనకి ఇది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. హైదరాబాద్ త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో సదరన్ సిలికాన్ సంస్థను నెలకొల్పి సెమీ సెకండర్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ సంస్థ డైరెక్టర్లు హర్షమాలు తాహెర్ అలీ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిధరి ఇండస్ట్రీ మేనేజింగ్ పార్ట్నర్ అంజిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లు డిమాండ్ ఉందని, ఎలక్ట్రానిక్ పరికరాల్లో విస్తృతంగా ఉపయోగించే సెమీ కండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని అన్నారు. సెమీ కండక్టర్లు తయారీకి ఉపయోగించే ముడి సరుకులను, పలు రాళ్లను దిగుమతి చేసుకుంటున్న చైనా ప్రాసెసింగ్
చేసి వివిధ దేశాలకు అత్యధిక ధరలకు విక్రయిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే నేరుగా సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2 సంస్థల భాగస్వామ్యంతో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకోసం తెలంగాణలో 200 పైచిలకు ఉద్యోగాలతో సంస్థను ప్రారంభిస్తామని చెప్పారు. సదరన్ సిలికాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో పెడుతున్నాము. దానికి ఎందుకు పెడుతున్నామంటే వాటి బెస్ట్ మెటీరియల్ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. ఆ మెటీరియల్ యూజ్ చేసేసి ఫర్దర్ ప్రాసెస్ ఆ టెక్నాలజీ తీసుకొచ్చాము చైనా నుండి. ఆ ప్రాసెస్ యూజ్ చేసేసి ఫినిష్ ప్రొడక్ట్ వాల్యూ ఎడిషన్ తీసుకోవాలనేసి. ఇదివరకు ఈ టెక్నాలజీ ఇండియాలో లేదు. ఇప్పుడు ఆ టెక్నాలజీ మేము తీసుకొచ్చేసి రా క్వాలిటీ నుంచి ప్రాసెస్ చేసేసి వాల్యుడేషన్ చేసేసి ఫినిష్ ప్రొడక్ట్ తయారు చేయాలనేసి మా ఉద్దేశం. ఈ రా మెటీరియల్ నేను తయారు చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో యూజ్ చేస్తాము. మేము సోలార్ సెల్స్లో యూజ్ చేస్తాము. సెమీ కండక్టర్స్లో యూజ్ అవుతుంది. ఇవి లో ప్రొడక్ట్స్, ఈ ట్యూబ్స్, బల్బ్స్ ఇవన్నీ వచ్చేసి లో వాల్యూ, ఇవి వచ్చేసి హై వాల్యూ. సో ఇండియాలో ఉండే మేక్ ఇన్ ఇండియా టువర్డ్స్ మేక్ ఇన్ ఇండియా కోసం మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.